హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి లడ్డు చేశానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పినట్లు చేయండి, ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, పచ్చి కొబ్బరికాయలు. వాటిని ఇట్లా పగలగొట్టి ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోండి. తడి ఉంటే మనం మిక్సీ పట్టినప్పుడు ముద్ద ముద్ద అయిపోతుందండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. వాటర్ అనేది తగలకూడదండి, అది కొబ్బరి అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా మిక్సీలో పట్టుకొని పక్కకు తీసుకోండి. నేను తీసుకున్న 2 కొబ్బరికాయలు 2 టైమ్స్గా పట్టుకున్నానండి. తర్వాత ఇది కొలతల్లో చెప్పాలంటే 4 కప్పులు అయిందండి. 4 కప్పుల కొబ్బరి తురుము. మీరు తురుమేది ఉంటే తురుముకోనైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టాను. ఈ 4 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం పట్టిందండి. మీకు తీపి ఎక్కువ వద్దనుకుంటే 1.5 కప్పు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకం పట్టుకోవాలండి. ఎక్కువ పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది వాటర్లో కరిగితే సరిపోతుంది. గిన్నె అడుగంటుకోకుండా ముందే వాటర్ వేసాను నేను. బెల్లం వేసిన తర్వాత 2 కప్స్ వేసానండి బెల్లం. తర్వాత ఇంకో కప్పు కూడా వేసాను. దాన్ని అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కదండి. ఇలా కొన్ని ఇలాచీ తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, బెల్లం కరుగుతుంది. ఇలాచీ పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకున్నా చూడండి. తర్వాత బెల్లం అలా కరిగిన తర్వాత 4 కప్పుల కొబ్బరి తురుము ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. అట్లా అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయటం వల్ల ఈ కొబ్బరి ఉండలు అనేవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను అమూల్ వేసాను, అమూల్ నెయ్యి, ఆవు నెయ్యి. చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఆ బెల్లం కరిగింది, మంచిగా పాకంలాగా రెడీ అవుతుంది. అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత ఉండలో వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. కొంచెం మన కొబ్బరి కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టుకుంటే అర్థమైపోతుంది మనకు రెడీ అయిందో లేదో. చూడండి, వీడియోలో చూపించినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, పట్టుకుంటే అలా ఉండలాగా అవుతుంది కదా, రెడీ అయిపోయినట్టు. దించేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని చేతికి లడ్డూలు చుట్టుకోవటమేనండి. అంతేనండి, టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.